ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. 8,000 కోట్ల రూపాయలు అప్పులు పెట్టి ఫీజు రియంబర్స్మెంట్, ప్రభుత్వ ఖజానా మీద 8,11,000 కోట్ల రూపాయల అప్పులను మోపి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి, దివాలా తీసిన ప్రభుత్వాన్ని విధ్వంసమైన తెలంగాణను మాకు అప్పచెప్తే, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించడానికి 8,11,000 కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు తప్పులకు మిద్దీలు ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు ఇవాళ నేను కడుతున్నా. ఈ లెక్క నేను చెప్పింది కాదు, కాగ్ నివేదికలు చెప్తున్నాయి. పాత్రికేయ మిత్రులారా, 3 లక్షల కోట్ల రూపాయలు 32 నెలల్లో వాళ్ళు చేసిన అప్పులకు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు అన్నం తిన్నా తినకపోయినా, నిద్రపోయినా పోకపోయినా సంవత్సరానికి కేసీఆర్ గారు చేసిన అప్పులకు తప్పులకు 75,000 కోట్ల రూపాయలు కట్టుకుంటూ వస్తున్నా. నాడు మొంగిపోయినా అప్పిచ్చినోడు ఊరుకోడు, నిలబెట్టి వసూలు చేస్తాడు. అవి కట్టుకుంటూనే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే అప్పుల ఊబిలో నుంచి బయటకు వస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. సంక్షోభంలో ఉన్న సంక్షేమాన్ని ఈరోజు సంక్షేమం వైపు సంక్షోభంలో నుంచి బయటికి తెచ్చి సంక్షేమ పథకాలను ఈరోజు అమలు చేసి విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. ఓ పూట ఆలస్యం కావచ్చు కానీ మీ హక్కును ఏది కాదనం, మీ అవకాశాలను ఏది తొలగించం. మీకు కావలసిన మంచి పరిపాలన అందించే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే